అలబామా అనే రాష్ట్రంలో కేట్ ఆడమ్స్ కెల్లర్ మరియు ఆర్థర్ కెల్లర్ దంపతులకు జన్మించింది హెలెన్ ఆడమ్ కెల్లర్. హెలెన్ అతి చిన్న వయసులోనే ఇంచుమించు సంవత్సరంలోపే తీవ్ర అనారోగ్యానికి గురైంది. సారీ కేట్, ఇక హెలెన్ ఎప్పటికీ చూడలేదు వినలేదు. సారీ కేట్, ఇక హెలెన్ ఎప్పటికీ చూడలేదు వినలేదు. అయ్యో, ఎంతో అందమైన బిడ్డ పుట్టిందని సంతోషించేలోపే ఇలా జరిగిందేంటి? ప్రభువా, నీ బిడ్డను ఎలా పెంచాలో నాకు నేర్పయ్యా. హెలెన్ తల్లి అయిన కేట్ ఏమాత్రం నిరాశ చెందక హెలెన్ను ఒక గొప్ప ప్రయోజకురాలుగా చేయాలని ఎంతో ప్రయత్నించింది. కేట్ ప్రయత్నం విఫలమైంది. ఆ సంఘటనతో హెలెన్ జీవితం అంధకారమైంది. కలకలను పెరుగుతుంది కన్నీరైతిని, మాట చెప్పుకోలేక మనసు నిలిచింది. కలకలను పెరుగుతుంది కన్నీరైతిని, మాట చెప్పుకోలేక మనసు నిలిచింది. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్య, నన్ను చూడు యేసయ్య, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్య. చూడు యేసయ్య, నన్ను చూడు యేసయ్య, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్య. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. ఆ చీకటి జీవితంలో వెలుగు నింపడానికి, క్రీస్తు ప్రేమను పరిచయం చేయడానికి అనీ సెల్వన్ అనే ఒక బ్లైండ్ టీచర్ హెలెన్ జీవితంలో ప్రవేశించింది. అలా అని హెలెన్కు ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఆమె ప్రేమతో హెలెన్ను ఆకర్షించుకుంటుంది. అని ఒకరోజు హెలెన్ను నీళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి ఆమె చేతుల మీద నీళ్లను వేస్తుంది. అప్పుడు హెలెన్లో తెలియని గొప్ప సంతోషం కలుగుతుంది. అలా హెలెన్ తన జీవితంలో ఎన్నో విషయాల్లో దేవుని మీద ఆధారపడుతూ అసాధారణ కార్యాలు ఎన్నో చేస్తుంది. ఆమె
గొప్ప రచయితగా మారుతుంది. ఆమె 16 సంవత్సరాలకే కాలేజ్కి వెళ్ళి బ్లైండ్ అండ్ డెఫ్ కేటగిరీలో మొదటి డిగ్రీ పట్టా పొందుకుంటుంది. హెలెన్ అనేక దేశాలు పర్యటించి దాదాపు 25 దేశాల అందులను తన ప్రసంగాలతో ప్రభావితం చేశారు. చూసారా మిత్రులారా, ఒక అంధురాలు వినలేని వ్యక్తి దేవుని కొరకు అన్ని గొప్ప కార్యాలు చేస్తే అన్నీ ఉన్నా మనం ఇంకేమి చేయగలమో ఆలోచించారా? మరి ఈ కొత్త సంవత్సరంలోనైనా దేవుని కొరకు జీవించాలని దృఢ సంకల్పం కలిగి ఉన్నామా?